ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంతాల్లోని నగరాలన్నీ డేంజర్ జోన్లో ఉన్నాయి. తాజాగా జరిగిన ఒక అధ్యయనం ఈ విషయం వెల్లడించింది. ప్రధానంగా జకార్తా నగరం ప్రమాదపు అంచున ఉందని తెలిసింది. భూగర్భ జలాలను అధికంగా తోడేయడం ఇందుకు ప్రధాన కారణమని ఈ అధ్యయనం చెబుతోంది. ఇదిలా ఉంటే భూగర్భ జలాల వినియోగాన్ని నియంత్రించడం ద్వారా నేల కుంగిపోవడాన్ని తగ్గించే అవకాశం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. సముద్రం నగరాలను మింగేసే దృశ్యాలను సినిమాల్లో అందరూ చూసుంటారు. వాస్తవానికి అవి కల్పిత సన్నివేశాలు. అయితే ఇప్పుడు అదే దిశగా పరిస్థితులు మారుతున్నాయని సైంటిస్టులు పేర్కొంటున్నారు. ఇందుకు అనేక కారణాలున్నాయి. అయితే వాతావరణ మార్పులతో సముద్ర మట్టం పెరగటం ప్రధాన కారణం అంటున్నారు సైంటిస్టులు. కాగా తీర ప్రాంతాల్లో నేల క్రమంగా కుంగిపోవటం మరో కారణమంటున్నారు శాస్త్రవేత్తలు. తీర ప్రాంతాల్లోని నగరాల పరిస్థితిపై టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిచ్ పరిశోధకులు ఇటీవల అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయనంలో నివ్వెరపోయే అంశాలు వెలుగుచూశాయి. ప్రధానంగా తీర ప్రాంతాల్లోని నగరాలు పెను ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నట్టు ఈ అధ్యయనం వెల్లడించింది. తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు సగటున ఏడాదికి 6 మిల్లీమీటర్ల మేర సముద్ర మట్టం పెరుగుదల ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారని వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 కోట్ల మంది ప్రజలు తక్కువ ఎత్తులో ఉన్న తీర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అలాంటి ప్రాంతాల్లో సముద్ర మట్టం పెరగటం ప్రమాదాన్ని సూచిస్తోంది. అంతేకాదు అక్కడ నేల కూడా క్రమంగా దిగజారుతోంది. మొత్తం మీద తీర ప్రాంతాలు డేంజర్ జోన్లో ఉన్నాయని మ్యూనిచ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు జరిపిన అధ్యయనం వెల్లడించింది. ఇందుకు కారణాలను కూడా సైంటిస్టులు వెల్లడించారు. తీర ప్రాంతాల్లో భూగర్భ జలాలను అధికంగా తోడేయటం ప్రధాన కారణమన్నారు. అంతేకాదు చమురు, సహజ వాయువు వెలికితీత, నదీ డెల్టాల్లోని మృదువైన నేల కుంగిపోవటం, భారీ భవనాల కారణంగా భూమి దిగజారుతోందని అధ్యయనం వెల్లడించింది. దీనికి తోడు భూకంప పలకాల్లో కదలికలు, మంచు యుగం తర్వాత భూ పొరలో జరుగుతోన్న సహజ మార్పులు కూడా ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. ఇండోనేషియా రాజధాని జకార్తా అత్యంత ప్రమాదంలో ఉన్న నగరంగా అధ్యయనం పేర్కొంది. జకార్తాలో సగటున ఏడాదికి 13.7 మిల్లీమీటర్ల మేర నేల కుంగిపోతోంది. కొన్ని ప్రాంతాల్లో ఈ వేగం 42 మిల్లీమీటర్ల వరకు నమోదైంది. అలాగే చైనాలోని టియాన్జిన్, థాయిలాండ్లోని బ్యాంకాక్, నైజీరియాలోని లాగోస్, ఈజిప్టులోని అలెగ్జాండ్రియా కూడా ప్రమాదకర జాబితాలో ఉన్నాయి. భూగర్భ జలాల వినియోగాన్ని నియంత్రించడం ద్వారా నేల కుంగిపోవటాన్ని తగ్గించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు సూచించారు. ఈ విషయంలో జపాన్ దేశం విజయం సాధించిందన్నారు సైంటిస్టులు. ఇతర దేశాలు కూడా ఇటువంటివి చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.